వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసేయండి, మీరే చేస్తారుగా, చేసేయండి. నిన్న బకెట్ లో వాటర్ పోసే టాస్క్ మీకు ఏమనిపించింది అసలు కామెంట్ చేయండి. చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం కదా, ఎంత దూరం, చాలా చాలా దూరం అని. అలా ఉంది ఆ టాస్క్. అర్జున్ అండ్ అమర్దీప్ ఎంట్రీ మీకు ఎలా అనిపించింది? కంటెంట్ క్రియేటర్ సంజన నెగిటివ్ అవ్వడమే ఆవిడ లక్ష్యం. అదండి, బిగ్ బాస్ టాస్క్ పెట్టారు. జెండానే మీ అజెండా, ఇది కదా కావాల్సిన ఫిజికల్ టాస్క్ అనుకున్నా అంటారు. నిఖిల్ కూడా కెప్టెన్ గా మీకు గౌరవం ఇవ్వాలి అన్నా అంటారు. సంజన గారితో హౌస్ లో ఎవరికి పడట్లేదండి, కంటెంట్ కోసమే ఇంటెన్షనల్ గా గొడవ కోసం చేస్తున్నారని అందరూ అనేస్తున్నారు హౌస్ లో వాళ్ళు. నెక్స్ట్ బిగ్ బాస్ టాస్క్ పెట్టారు. బకెట్స్ పెట్టారు, నోట్లో వాటర్ వేసుకొని ఎంత దూరం వెళ్తుంది, ఎంత దూరం వేస్తారు అనేదే టాస్క్. ఇదే బెస్ట్ టాస్క్ అనుకుంటే దీని గురించి మళ్ళీ గొడవలు ఏంటో. మొత్తానికి సంజన గారే గెలిచారు. బిగ్ బాస్ 1000 రూపాయలు ఇచ్చారు. నెక్స్ట్ గౌరవ్ అండ్ రాము. నెక్స్ట్ గౌరవ్ రాముతో చెప్తున్నారు, రీతు నమ్మకండి అని. గేమ్ అంటే గెలవడం కోసం ఏదైనా చేస్తుంది అని నమ్మొద్దు అంటారు. అంటే ఇటు డబ్బులు ఇస్తే ఆ టీమ్ లోకి వెళ్ళిపోద్ది అనేసి. రీతు డెమాన్ కి మధ్య మనీ గురించి గొడవ అయింది. రీతు అంటుంది, డెమాన్ మన మధ్యలో జరిగిన గొడవ థర్డ్ పర్సన్ కి ఎలా చెప్తావు అంటే మనం గట్టిగా మాట్లాడుకున్నాం వాళ్ళు అడిగారు, దానికి అడిగారు క్యాష్ గురించి అని చెప్పా. అలా చాలాసేపు గొడవ అయింది. ఎవరికి మళ్ళీ ఇమాన్యుయల్ కామెంటరీ. తర్వాత బిగ్ బాస్ ఎవరి దగ్గర ఎంత మనీ ఉన్నాయో చెప్పమంటే 7500 ఎక్కువ తనుజ దగ్గరే ఉన్నాయి. రాము రమ్య దగ్గర డబ్బులు ఏమీ లేవు. బిగ్ బాస్ వాళ్ళని అవుట్ ఆఫ్ ద టాస్క్ అంటారు. తర్వాత బిగ్ బాస్ బ్రేకింగ్ న్యూస్ బ్రేక్ అయింది. అర్జున్ అండ్ అమర్దీప్ వస్తారు. మాధురి గారు ఓల్డ్ గెటప్ వేశారు. సంజన గారు కూడా బాగా రెడీ అయ్యారు. అమర్దీప్ అర్జున్ అంటారు, వాళ్ళని పట్టిస్తే డైరెక్ట్ కంటెండర్ ని చేస్తా అంటారు. వీళ్ళు హౌస్ లోకి రావడం వీళ్ళ ఫన్ మీకు ఎలా అనిపించింది? సబ్స్క్రైబ్ చేసేయండి, మీరే చేస్తారు. మెగాఫోర్ లాగా పెట్టారు. రెడ్ అండ్ బ్లూ ఫ్లాగ్స్ 2 సైడ్స్ పెట్టారు. కానీ ఓన్లీ బ్లూ సైడే వెళ్ళారు, ఇంకో సైడ్ వెళ్ళలేదు. వారు 1 సైడ్ అయిపోయింది. గౌరవ్ అండ్ డెమాన్ తెలుసు కదా జిమ్. కళ్యాణ్ ఇమాన్యుయల్ చాలా ట్రై చేశారు ఆపడానికి. క్లియర్ గా బ్లూ టీమ్ విన్నర్ అవడానికే పెట్టారు టాస్క్. వాళ్ళే విన్ అయ్యారు. బిగ్ బాస్ 5000 ఇచ్చారు. సంజన గారు ఇదిరా నిజమైన గెలుపురా అంటారు. మాధురి గారు కూడా మీ ఇద్దరు బాగా ఆడారని చెప్తారు. అండ్ విన్నింగ్ సెలబ్రేషన్స్ బాగుంది, నిజమండి. ఓడిపోయిన టీం కొక్కరుకో అనాలంట. అందరూ మాధురి గారు అంటే సంజన గారు మాత్రం అందరూ మాధురి గారు అంటారు. తర్వాత సంజన గారు ఇష్టం అనేసరికి తెలుసుగా సంజన గారు ఎవరిని సెలెక్ట్ చేస్తారో. ఇమాన్యుయల్ గారిని సెలెక్ట్ చేశారు. ఆయన కూడా కంటెంట్ వస్తుందని ట్రై చేశారు. నెక్స్ట్ సంజన గారు కంటెంట్ ఇస్తున్నా అనుకుంటున్నారు, కానీ నోరు జారి మాట్లాడుతున్నారు, నెగిటివ్ అయిపోతున్నారు. బాత్రూమ్ లో డస్ట్బిన్ బయటికి తీసుకొచ్చి క్లీన్ చేయరా అని గొడవ చేసి, లేదా నేనే క్లీన్ చేస్తా అని వెళ్ళి కవర్ తెచ్చారు. గౌరవ్ మీ డ్యూటీ కాదు కదా అంటారు. వెంటనే సుమన్ శెట్టి గారు వచ్చారు. నిన్న క్లీన్ చేశారు సిస్టర్ అంటారు. ఆ డస్ట్బిన్ ను లోపల పెట్టండి, కాసేపట్లో క్లీన్ చేస్తారు అంటే సంజన గారు నేనేమైనా మీకు పని మనిషినా? ఆవిడే బయటికి తీసుకొచ్చారు, గొడవ చేశారు, కవర్ మారుస్తా అన్నారు. ఇంకా మాధురి గారు వదిలేయండి అన్నారు. అక్కడ అందరూ అనేస్తున్నారు కావాలని ఇంటెన్షనల్ గా గొడవ పెడుతున్నారు అనేసి. సుమన్ శెట్టి గారిని సంజన గారు తొక్కలో కెప్టెన్ అన్నారంట. గౌరవ్ అండ్ నిఖిల్ తో చెప్పి బాధపడుతున్నారు సుమన్ శెట్టి గారు. కెప్టెన్ ని అని కాకపోయినా అందరికంటే పెద్దవాడిని అనే గౌరవం కూడా ఇవ్వట్లేదు. గౌరవ్ ఏందన్నా ఏజ్ ఒక 50 ఉంటదా అంటే వద్దులే అందరికీ తెలిసిపోద్ది అంటారు. హౌస్ లో ఉన్న అందరికంటే హైట్ లో చిన్నవాడిని, కానీ ఏజ్ లో పెద్దవాడిని.